భారతీయ ఆర్థిక వార్తలు 8 జులై సాయంత్రం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది కల్పన. తాజా వార్తలు వినండి. ఇరాన్ ఉద్రిక్తతలతో సెన్సెక్స్, నిఫ్టీ 2% పైగా పతనం. ట్రంప్ ఇరాన్ శాంతి ఒప్పందం రద్దు ప్రకటనతో నిఫ్టీ 23,882.05 వద్ద మూసివేయబడింది. 2.12% తగ్గింది. సెన్సెక్స్ 76,503.60 వద్ద 2.15% క్షీణించింది. నిఫ్టీ బ్యాంక్ 56,742.60 వద్ద 2.51% పడిపోయింది. ట్రంప్ ఇరాన్ ఒప్పందం రద్దు ప్రకటనతో క్రూడ్ ఆయిల్ 5% పెరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ శాంతి ఒప్పందం రద్దు చేసి ఇరానియన్ చమురుపై ఆంక్షలు పునరుద్ధరించడంతో క్రూడ్ ఆయిల్ 5.34% పెరిగి $74.20కి చేరింది. కొత్త అమెరికా దాడులు కూడా జరగడంతో క్రూడ్ 2 వారాల గరిష్ఠానికి చేరింది. చమురు ధరలు పెరగడంతో రూపాయి ఒక నెల కనిష్ఠానికి పడిపోయింది. చమురు ధరలు పెరగడంతో దిగుమతి వ్యయాల భయాందోళనలు పెరిగి భారత రూపాయి 95.56 వద్ద మూసివేయబడింది. మింట్ పోల్లో ఆర్థికవేత్తలు రూపాయి 94 నుండి 96 శ్రేణిలో స్థిరంగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇరాన్ ఉద్రిక్తతలు కొత్త ఒత్తిడిని తెచ్చాయి. మారుతి, హెచ్యుఎల్, కోటక్ బ్యాంక్ నిఫ్టీలో అతిపెద్ద నష్టాల్లో నిలిచాయి. మారుతి సుజుకి 4.04% పడి 13,951.00 వద్ద మూసివేయబడింది. హెచ్యుఎల్ 3.30% క్షీణించి 2,135.80 వద్ద ముగిసింది. కోటక్ బ్యాంక్ 3.04% తగ్గి 370.10 వద్ద స్థిరపడింది. బజాజ్ ఫైనాన్స్ 3.08% పడి 1,010.40 వద్ద. రిలయన్స్ 2.48% తగ్గి 1,275.90 వద్ద మూసివేయబడింది. ఎస్బీఐ విదేశీ డిపాజిట్ల ద్వారా $1.5 బిలియన్లకు పైగా సేకరించింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విదేశీ కరెన్సీ ఆఫ్షోర్ డిపాజిట్ల ద్వారా $1.5 బిలియన్లకు పైగా సేకరించింది. అయినప్పటికీ ఎస్బీఐ షేర్లు ఎన్ఎస్ఈలో 2.04% పడి 1,016.90 వద్ద మూసివేయబడ్డాయి. ఇన్ఫోసిస్ న్యూయార్క్లో 3.58% పెరిగింది. ఎన్ఎస్ఈలో స్వల్పంగా పడింది. ఇన్ఫోసిస్ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో 3.58% పెరిగి $11.27 వద్ద మూసివేయబడింది. అదే సమయంలో ఎన్ఎస్ఈలో 0.23% పడి 1,069.30 వద్ద ముగిసింది. దేశీయ మార్కెట్ బలహీనత నేపథ్యంలో గ్లోబల్ ఐటీ రంగంలో సానుకూల సెంటిమెంట్ కనిపించింది. భారత కంపెనీలు ఆర్థిక పెట్టుబడుల్లో మునిగాయి. మూలధన వ్యయం ఆగింది. మింట్ కొత్త నివేదిక ప్రకారం భారత కంపెనీల మంచి లాభాలు ఫ్యాక్టరీలు మరియు యంత్రాలకు బదులుగా ఆర్థిక పెట్టుబడులుగా మారుతున్నాయి. దీర్ఘకాలిక పారిశ్రామిక సామర్థ్య నిర్మాణంపై ఇది ఆందోళన కలిగిస్తోంది. సెబీ విదేశీ పెట్టుబడిదారుల నమోదు రుసుమును రూపాయిలో చెల్లించాలని నిర్దేశించింది. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారుల నిబంధనలను సవరించి నమోదు రుసుమును ఇకపై భారత రూపాయిలోనే చెల్లించాలని నిర్దేశించింది. ఈ మార్పు కంప్లయెన్స్ సులభతరం చేయడానికి ఉద్దేశించబడింది. ఒబెరాయ్ రియాల్టీ ఎన్సీఆర్ ప్రాజెక్టు 8,109 కోట్ల రూపాయలు అమ్మకాలు నమోదు చేసింది. ఒబెరాయ్ రియాల్టీ ఎన్సీఆర్లో మొదటి ప్రాజెక్టు 360 నార్త్ 8,109 కోట్ల రూపాయలు బుకింగ్లు నమోదు చేసింది. ఇది అంచనాలను మించింది. విస్తృత మార్కెట్ అస్థిరత నేపథ్యంలోనూ ప్రీమియం హౌసింగ్ డిమాండ్ బలంగా ఉందని ఇది రుజువు చేసింది. రిస్క్ ఆఫ్ పరిస్థితిలో బంగారం 1.81%, వెండి 3% పడిపోయాయి. బంగారం 1.81% పడి $4,070 మరియు 20 సెంట్లు వద్ద స్థిరపడింది. వెండి 3.08% క్షీణించి $59 మరియు 6 సెంట్లు వద్ద మూసివేయబడింది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో పెట్టుబడిదారులు పోర్ట్ఫోలియోలను వ్యవస్థీకరించడం వల్ల విలువైన లోహాలు కూడా పతనమయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 76,503.60 2.15%. 1,677 పీటీఎస్. రిలయన్స్ 1,275.90 2.48%. టీసీఎస్ 2,057.50 1.84%. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 810.30 2.29%. ఇన్ఫోసిస్ 1,069.30 0.23%. ఎస్బీఐ 1,016.90 2.04%. ఐసిఐసిఐ బ్యాంక్ 1,380.60 2.41%. అత్యధిక లాభం ఇన్ఫోసిస్ 0.23%. అత్యధిక నష్టం రిలయన్స్ 2.48%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4,070.20 1.81% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1,25,040 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.81% తగ్గింది. మునుపటి ముగింపు $4,145 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి.
వెండి ధర లైవ్ అప్డేట్. వెండి 59.063.08% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1814 రూపాయలు ప్రతి 10 గ్రా. వెండి ధర 3.08% తగ్గింది. మునుపటి ముగింపు $60 మరియు 93 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి. ఎల్పీజీ సిలిండర్ ధరలు. ప్రధాన నగరాలు. ప్రధాన నగరాల్లో నేటి ఎల్పీజీ సిలిండర్ ధరలు. న్యూఢిల్లీ $942 మరియు 0 పైసలు, 2930 మరియు 0 పైసలు. ముంబై $941 మరియు 50 పైసలు, 2885 మరియు 50 పైసలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 3106 మరియు 0 పైసలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 3021 మరియు 0 పైసలు. హైదరాబాద్ $994 మరియు 0 పైసలు, 3191 మరియు 0 పైసలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 3128 మరియు 0 పైసలు. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్. WTI క్రూడ్ ఆయిల్ 74.205.34% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 5.34% పెరిగింది. మునుపటి ముగింపు $70 మరియు 44 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. యుఎస్డి నుండి ఐఎన్ఆర్ లైవ్ మారకం రేటు. $95.56 వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.05% బలపడింది. మునుపటి ముగింపు $95 మరియు 60 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఇట్ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.